ఈరోజు మనం ఐపీ కెమెరాని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో నేర్చుకుందాం. సో, ఐపీ కెమెరాని కాన్ఫిగరేషన్ చేయడానికి మనకి ఏ మెటీరియల్ కావాలో ఇప్పుడు చూసేద్దాం మనం. ఓకే. ముందుగా మనకి ఏదైనా ఒక ఐపీ కెమెరా. సో, నేనిక్కడైతే 4 మెగా పిక్సెల్ ఐపీ కెమెరా తీసుకున్నాను. హిక్విజన్ మేక్. సో, దాని తర్వాతొచ్చి ఒక క్యాట్ 6 కేబుల్, పవర్ అడాప్టర్. సో, పవర్ అడాప్టర్ ఎందుకు నేను సెపరేట్‌గా తీసుకున్నానంటే, ఇక్కడ మనం స్విచ్‌ని అనేది సెపరేట్‌గా యుటిలైజ్ చేయట్లేదనమాట. ఉపయోగించట్లేదు. స్విచ్ మన దగ్గర ఉంటే గనక ఎథర్నెట్ కేబుల్ ద్వారా ఐపీ కెమెరాకి పవర్ అనేది ఎళ్ళిపోతుంది. పీఓఈ స్విచ్ ఉంటే గనక. సో, సెపరేట్‌గా మనం అడాప్టర్ అనేది ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నా దగ్గర స్విచ్ ఉపయోగించట్లేదు కాబట్టి సెపరేట్‌గా నేను పవర్ అనేది కెమెరాకి ఇస్తున్నా. సో, ఇప్పుడు కెమెరా అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. టొట్టడాయ్! ఇది హిక్విజన్ 4 ఎంపీ కెమెరా. చూస్తున్నారు కదా! ఇది దీని బేస్ అనమాట. ఇది దీని ఫోకల్. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. సో, దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఒకటి ఎథర్నెట్ కేబుల్, క్యాట్ 6 కేబుల్‌ని కనెక్ట్ చేయడం కోసం. ఓకే. ఈ విధంగా కనెక్ట్ చేస్తారనమాట క్యాట్ 6 కేబుల్. దీనికి ఈ ప్రొటెక్షన్ క్యాప్ కూడా మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ RJ45 కనెక్టర్ ఏదైతే ఉందో దాన్ని క్యాట్ 6 కేబుల్‌తో కనెక్ట్ చేసే ముందు ఈ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని కేబుల్‌కి ఇన్సర్ట్ చేసి తర్వాత ఈ RJ45 కనెక్టర్‌ని మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో, క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా టైట్ చేస్తారనమాట. ఇలా టైట్ చేసిన తర్వాత దీనికి ఒక వాటర్ ప్రూఫ్ టేప్ అనేది మనం వేయాల్సి ఉంటుంది. ఇందులోకి వాటర్ అనేది ఇంగ్రెస్ అవ్వకుండా. ఇందులోకి వాటర్ వెళ్తే ఏం ప్రాబ్లమ్ వస్తుంది అని మీకు డౌట్ రావచ్చనమాట. ఇందులోకి వాటర్ వెళ్తే ఈ కేబుల్ అనేది షార్ట్ అయ్యి కెమెరాలో ఉన్న ఒక ఐసీ అనే బోర్డు షార్ట్ అయిపోతుందనమాట. సో, దానివల్ల కెమెరా అనేది వర్క్ అవ్వదు. అలాంటి ఇష్యూస్‌ని ఓవర్‌కమ్ చేయడం కోసం ఈ క్యాప్, ఈ వాటర్ ప్రూఫ్ టేపు మనం అడిషనల్‌గా ఉపయోగిస్తాం అనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం దీని కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకుందాం. ముందుగా అయితే మనం క్యాట్ 6 కేబుల్ దీంట్లో ఇన్సర్ట్ చేసాము ఒక ఎండ్. సెకండ్ ఎండ్ తీసుకొచ్చి మనం ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఎథర్నెట్ పోర్ట్ దగ్గర. ఓకే. తర్వాత మనం ఈ అడాప్టర్ పిన్ అయితే ఏదైతే ఉందో దీన్ని కెమెరా పవర్ ప్లగ్‌లోకి ఇన్సర్ట్ చేస్తాం అనమాట ఈ విధంగా. ఓకే. అంతే సింపుల్. దీన్ని తీసుకెళ్ళి పవర్ బోర్డ్‌లో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఓకే. ఈ విధంగా సింపుల్‌గా మనం కనెక్షన్ అయితే చేసేసాం. ఇప్పుడు ఈ కెమెరాని మనం ఏ విధంగా సింపుల్‌గా కాన్ఫిగరేషన్ చేయాలనేది మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్. సో, మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. కెమెరా కాన్ఫిగరేషన్ చేయడానికి మనకి కెమెరా డిఫాల్ట్ ఐపీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు హిక్విజన్‌లో కెమెరా డిఫాల్ట్ ఐపీ వచ్చేప్పటికి 192.168.1.64 ఇది హిక్విజన్ డిఫాల్ట్ ఐపీ అడ్రస్. ఇప్పుడు మనం ఈ డిఫాల్ట్ ఐపీ అడ్రస్‌ని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లేదా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో ఈ డిఫాల్ట్ ఐపీని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి కెమెరా యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అది ఎట్లా చేయాలో నేను మీకు వీడియోలో క్లియర్‌గా చూపిస్తా. ఓకే. 168.1.64 సో, ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. యూజర్ నేమ్ వచ్చి డిఫాల్ట్ వచ్చి అడ్మిన్ అని ఉంటుంది. పాస్వర్డ్ వచ్చి 123456 ఓకే. సో, మనం ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కెమెరా అనేది ఇక్కడ యాక్టివేట్ అయిందనమాట. ఓకే. ఇప్పుడు మనం ఇది లైవ్ మోడ్లో ఉన్నాం. ఓకే.
ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలనేది చూద్దాం. ఇక్కడ కాన్ఫిగరేషన్ అనే సెట్టింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత వీడియో స్ట్రీమింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ యొక్క సెట్టింగ్స్ ఇవి, సబ్ స్ట్రీమ్ యొక్క సెట్టింగ్స్ ఇవి అనమాట. మెయిన్ స్ట్రీమ్ అనేది ఏంటంటే ఇది మనకి రికార్డింగ్, ఏదైతే ఎన్విఆర్లో రికార్డ్ అవ్వాలో దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నమాట. మనకి డిస్ప్లేలో ఏదైతే అంటే మనం ఏదైతే మానిటర్లో డిస్ప్లే అవ్వాలో ఆ సెట్టింగ్స్ ఇవన్నమాట. మానిటర్లో మనం హెవీ మెయిన్ స్ట్రీమ్ని కనుక స్ట్రీమ్ చేస్తే హ్యాంగ్ అయ్యే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సబ్ స్ట్రీమ్లో మనం స్ట్రీమ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ 2 సెట్టింగ్స్ ఉంటాయి, మెయిన్ స్ట్రీమ్, సబ్ స్ట్రీమ్. మెయిన్ స్ట్రీమ్ సెట్టింగ్స్ వచ్చేప్పటికి రిజల్యూషన్. ఫస్ట్ వచ్చేప్పటికి కెమెరా రిజల్యూషన్. ఇక్కడ 1000 HP ఉంది, హెచ్డి ఉంది, ఫుల్ హెచ్డి ఉంది. ఫుల్ హెచ్డి తర్వాత ఇది 4K అనమాట. సో ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్, లొకేషన్ బట్టి అనమాట. సో నెక్స్ట్ వచ్చేవాడికి బిట్ రేట్. ఈ బిట్ రేట్ అనేది కూడా వేరియబుల్ బిట్ రేట్లో ఉండాలా లేదా కాన్స్టెంట్ బిట్ రేట్లో ఉండాలా. మీరు సెట్ చేసే బిట్ రేట్ అనేది వేరియబుల్లో ఉండాలా, కాన్స్టెంట్లో ఉండాలా, అది మీరు రిక్వైర్మెంట్ బట్టి సెట్ చేసుకోవచ్చు. వేరియబుల్ అంటే మనం ఏదైనా మోషన్ డిటెక్షన్ అనేది యాక్టివేట్ చేసినప్పుడు అది ఏంటంటే కెమెరాకి ఎదురుగా ఏదైనా పర్టికులర్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు లేదా ఎవరైనా మనుషులు వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా అన్వాంటెడ్ థింగ్ లేదంటే పురుగులు ఇలాంటివి వచ్చి కెమెరా ముందు మూమెంట్ జరిగినప్పుడు ఆ మోషన్ డిటెక్షన్ అనేది డిటెక్ట్ చేసి కెమెరా రికార్డింగ్ అనేది ఆన్ చేస్తుందన్నమాట. లేదంటే కెమెరా రికార్డింగ్ అనేది ఆఫ్లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి స్టోరేజ్ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో అలాంటి టైంలో మనం వేరియబుల్ బిట్ రేట్ అనేది సెట్ చేసుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ, మీకు ఏ క్వాలిటీలో పిక్చర్ కావాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లోయెస్ట్, లోయరు, లో, మీడియం, హయ్యర్, హైయెస్ట్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు పిక్చర్ క్వాలిటీ అనేది ఏ రేంజ్లో కావాలో మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో ఫ్రేమ్ రేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 20 పెట్టాడు. ఇదేం లేదండి, ఫ్రేమ్ పెర్ సెకండ్, అంటే ఒక సెకండ్లో ఎన్ని ఫ్రేమ్స్ని అది క్యాప్చర్ చేయాలో మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం అనమాట. అంటే ఒక సెకండ్స్కి ఇది 20 ఫ్రేమ్స్ని క్యాప్చర్ చేస్తుందని ఇక్కడ ప్రజెంట్ సెట్టింగ్ అయితే పెట్టుకున్నాం. ఇదే లాస్ట్, అంటే మనకి 1/16 ఫ్రేమ్స్ నుంచి మనకి 20 వరకు ఇక్కడ ఈ పర్టికులర్ కెమెరాలో అయితే ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మ్యాక్సిమంలో పెట్టున్నారు 20. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి బిట్ రేట్. బిట్ రేట్ అంటే ఏంటంటే పెర్ సెకండ్కి ఎంత స్టోరేజ్ అది స్టోర్ చేయాలనేది బిట్ రేట్ మనకి తెలియజేస్తుంది అనమాట. అంటే మనం లో బిట్ రేట్ పెట్టామంటే లో క్వాలిటీ ఉంటుంది, హై బిట్ రేట్ పెట్టామంటే హై క్వాలిటీ ఉంటుంది అనమాట. సో బిట్ రేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వీడియో ఎన్కోడింగ్ అనేది ఇప్పుడు H264, H265 ఇది వీడియో కంప్రెషన్కి సంబంధించిన సెట్టింగ్. అంటే మనకి ఓల్డ్ వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి H.264 అనేది ఉండేది. ఇప్పుడు న్యూ వీడియో ఎన్కోడింగ్ వచ్చేప్పటికి ఏంటంటే H.265 లేదా H.265+ అని కూడా వస్తుంది. దీంట్లో వీడియో కంప్రెషన్ అనేది మనకి బెటర్గా ఉంటుందన్నమాట. దానివల్ల స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకే, ఈ కింద చూసుకున్నట్లయితే H.265+ అనమాట. సో దీనికంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. ఇది మనం ఆన్ చేసుకోవచ్చు కావాలంటే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో సెక్షన్లో వచ్చేప్పటికి మనకి వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. వీడియో టైపు, రిజల్యూషను, బిట్ రేటు, పిక్చర్ క్వాలిటీ, వీడియో ఫ్రేము, బిట్ రేటు, వీడియో ఎన్కోడింగ్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవి మనం మేజర్గా సెట్ చేయాల్సినవి, వీడియో రికార్డింగ్కి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ. సో ఇవి సెట్ చేసిన తర్వాత మనకి సబ్ స్ట్రీమ్లో కూడా సేమ్ అవే సెట్టింగ్స్ ఉంటాయి, కానీ లోయర్ ఎండ్లో సెట్ చేసుకుంటాం. ఇక్కడ రిజల్యూషన్ తక్కువ పెట్టుకుంటాం. ఇది సబ్ స్ట్రీమ్ అంటే మనం టీవీలో కనిపించే దానికి మాత్రమే. సో సిస్టమ్ హ్యాంగ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ సెట్టింగ్స్ని అయితే ఉపయోగిస్తాం. తర్వాత ఇమేజ్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇమేజ్ అడ్జస్ట్మెంటు అంటే ఇమేజ్ మనం ఏదైతే ఫోన్లో మనం బ్రైట్నెస్, ఎక్స్పోజరు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నామో సింపుల్గా చెప్పాలంటే ఇది కూడా అంతే. సో ఈ సెట్టింగ్స్ అనేది ఏదైతే ఉన్నాయో ఇవి ఇమేజ్కి సంబంధించిన సెట్టింగ్స్ అనమాట. ఇమేజ్ని మనం ఏ విధంగా
బ్యూటిఫై చేయొచ్చు అనే దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఓఎస్టీ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఇందులో మనకి ఛానల్ నేమ్ అంటే కెమెరా పర్టికులర్ లొకేషన్లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఎక్కువ కెమెరాస్ ఉన్నప్పుడు మనకి కెమెరా లొకేషన్ అనేది చాలా అవసరం అనమాట. సో ఇక్కడ డిఫాల్ట్గా ఇది కెమెరా 1 అని చెప్పి తీసుకుందనమాట. 2 డిస్ప్లే అండ్ డేట్ అనేది మనం ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే డిస్ప్లేలో మనకి ఈ డేట్ అండ్ టైం అనేది క్లియర్గా కనిపించాలన్నమాట. ఈ ఫార్మాట్ సెట్టింగ్స్ అంటే ఏం లేదండి, మనం ఈ కెమెరా నేము డిస్ప్లే డేట్ ఇవన్నీ వేసినాక ఆ ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, ఎంత థిక్నెస్లో ఉండాలి, వాటికి సంబంధించిన సెట్టింగ్స్ అనమాట. టెక్స్ట్ ఓవరాల్ ఇదేం లేదండి, మనం ఇక్కడ ఏదైనా నేమ్ ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని డిస్ప్లే చేయడం కోసం అనమాట. నేను ఇక్కడ సూర్య అని టైప్ చేశాను కదా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సూర్య అని టైప్ చేశాను. సో అది ఇక్కడ వచ్చిందనమాట. సో దానికి సంబంధించి అనమాట. టైం సెట్టింగ్స్ ఇది డిఫాల్ట్గా తీసుకుంటుంది. టైం జోను మనది డిఫాల్ట్ టైం జోన్ వచ్చేపాటికి బొంబాయి న్యూ ఢిల్లీ టైమింగ్స్ తీసుకుంటాయి. డివైస్ టైమింగ్ ప్రస్తుతానికైతే ఇదనమాట. రాత్రి 7:59 ఈ టైంలో నేను వీడియో చేస్తున్నాను డ్యూటీ అయిపోయిన తర్వాత. ఇవన్నీ మనం సెట్ చేసిన తర్వాత సేవ్ కొట్టుకోవాలి. సో అవి అయిపోయిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంటాయి. నెట్వర్క్ సెట్టింగ్స్లో వచ్చేప్పటికి టీసీపీ, ఐపీ, డిఎన్ఎస్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఏదైనా మనం ఎవరికైనా ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇవన్నీ సెట్టింగ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. దీనికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఏదైనా నెట్వర్క్ సెట్టింగ్స్ అనేవి బేసికల్గా మనకి ఎవరికైనా మొబైల్ వ్యూ లేదా డెస్క్టాప్లో ఆన్లైన్ వ్యూ ఇవ్వాలనుకున్నప్పుడు సీసీటీవీ సిస్టమ్ని ఈ నెట్వర్క్ సంబంధించిన సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం క్లియర్గా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాతే మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నెట్వర్క్ సెట్టింగ్స్ గురించి మీకు తర్వాత వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయింది. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను కెమెరా కాన్ఫిగరేషన్కి సంబంధించి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.